దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము యోనా గ్రంథము 2వ అధ్యాయం అండి. యోనా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా మృత్యు గర్భములో ప్రార్థించుచున్నాడండి. 2వ అధ్యాయం 1-9 వచనములలో విశదీకరణ ఏమనగా, మత్స్యం కడుపులో యోనా చేసిన ప్రార్థనను కృతజ్ఞతాస్తుతి ప్రార్థన అని చెప్పవచ్చండి. తనను విడుదల చేయుమని యోన ప్రార్థించినట్లు కనబడదు. బహుశా తాను సముద్రంలో నశించకుండా బ్రతికి ఉన్నందుకు దేవుని స్తుతించుచూ ఉండవచ్చు. దేవుడు అతనిని అద్భుత రీతిగా మరణం నుండి తప్పించాడు. మరణము తప్పించుకున్న ఆనందంలో యోన ప్రార్థించుచున్నట్లున్నది. యోన ఉపద్రవములో నుండి ప్రార్థించగా యెహోవా నా ప్రార్థన ఆలకించాడని ప్రస్తావించాడండి. యోన సజీవముగా మత్స్య గర్భములో ఉన్నను మృత్యువు నుండి ఇంకా బయటపడలేదు. అయినను యోనా దేవుడు తన ప్రార్థన ఆలకించాడని ప్రస్తావించాడండి. బహుశా ఈ మాటలు యోనా తన పూర్వానుభవమును జ్ఞాపకం చేసుకొని పలుకుచున్నాడా? బహుశా ఓడ నావికులు తనను ఎత్తి సముద్రంలో పడవేసిన సందర్భంలో రక్షించమని మనసులో దేవుని ప్రార్థించి ఉండవచ్చు. మత్స్యగర్భములో యోనా క్షేమంగా ఉండుట చూచి దేవునికి స్తుతి చెల్లించుచున్నాడండి. తాను ప్రార్థించాను కాబట్టి దేవుడు బ్రతికించాడని యోనా తలంపు. కానీ దేవుడు ముందుగానే యోనాను బ్రతికించాడని సంకల్పించాడండి. 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. ఎందుకంటే యోనా దేవునికి కావాలి, చావడానికి వీలు లేదు. యోనా నామకార్థ ప్రార్థన చేసినట్లు 2వ అధ్యాయం 1-2 తెలుపుతుంటే, 3, 4, 5 వచనములలో ఫిర్యాదుల ప్రార్థన చేయుచున్నాడు. యోనాకు తాను చావకపోవడం తనకెంతో ఆశ్చర్యంగా ఉండగా, ఒకవేళ ప్రాణంతో పడవేయగలగలడేమోనని భయపడగలడేమోనని ప్రయత్నం చేసి విడిపించుకోలేనంత చిక్కులో ఉన్నానని గ్రహించాడండి. తాను ఎక్కడ చిక్కుకున్నాడో కళ్ళతో చూడలేదు కనుక బహుశా ఊహించి మాట్లాడుతున్నాడు. 3, 4, 5 వచనములను బట్టి అర్థం చేసుకోవచ్చండి. యోనా ప్రార్థనలో మానవుల కన్నా ఫిర్యాదులే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, నీవు నన్ను అగాధమైన సముద్రం గర్భంలో పడవేసి ఉన్నావు. తాను సముద్రంలో పడి చావాలని కోరుకొని ఇప్పుడు నెపము దేవుని పైన వేస్తున్నాడండి. 2వ అధ్యాయం 5, 6 వచనములలో, ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొనుచున్నవి. నేను మరెన్నడను ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అని ప్రార్థించుటలో తనకు కలిగి ఉన్న చిక్కులన్నింటికి కారణము ప్రకృతిదేనని ఫిర్యాదు చేస్తున్నట్లుందండి. యోనాను చుట్టుకొని ఉన్నవి జలములు కాదండి, చేప గర్భంలోని మాయాపాశము ఆవరించింది సముద్రము కాదండి, మత్స్యపు జీర్ణాశయము. తనకు చుట్టుకున్నది సముద్రపు నాచు కాదండి, చేప గర్భంలోని నీచు. పైకి ఎక్కి రాకుండా వేయబడినది భూమి గడియలు కాదండి, చేప నోటి దవడలు. 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. వాస్తవమునకు ఈ సందర్భంలోని కృపాధారము తెలియని ఓడలోని అన్యులంతా దేవుని కృపపై ఆధారపడి ప్రార్థించగా, కృపాధారుని ఎరిగిన యోన మాత్రము నేను చచ్చినా ప్రార్థించనని భీష్మించుకొని పడుకున్నాడండి. ఇప్పటికే చనిపోవలసిన తాను ఇంకా బ్రతికి ఉండడము తన నీతిని బట్టేనని తలస్తూ ఇతరులపై నేరములను మోపుచున్నాడండి. ఆపదల మృక్కుల వాడుక నామకార్థ ఫిర్యాదుల ప్రార్థనలతో సమయమును గడిపేస్తూ గొప్ప ప్రార్థనాపరుల లెక్కలోనికి తనను కూడా చేర్చుకొని తృప్తి పొందుచున్నాడండి. 2వ అధ్యాయము 8-9 వచనములలో యోనా ప్రార్థించడానికి మోకరిల్లి ప్రసంగము మొదలుపెట్టినట్లుందండి. అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించుటలో దేవునికి ప్రసంగము వినిపిస్తున్నాడా? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము అని ప్రార్థించి ఉంటే ఈ సందర్భమునకు సరిపోయేది. రక్షణ యెహోవాది, 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అని నమ్మిన ప్రవక్త ఓడ మరియు తనతో పాటు
ఓడలోనున్న వారు గొప్ప తుఫానులో నశించిపోచుండగా యెహోవా మమ్మలను రక్షించమని ప్రార్థించి ఉంటే ఎంతో బాగుండేదండి. 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులు అర్పించుదును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను అని ప్రమాణము చేయుచున్నాడండి. దేవుడు అప్పగించిన బాధ్యతనే నిర్వర్తించడానికి తప్పించుకుంటున్న ఈ ప్రవక్త మరణ గుహలో దేవునితో ప్ర ప్రమాణం చేస్తున్నాడు. తాను బయటపడడానికి చివరికి దేవునితో ప్రమాణాలు చేయడం మొదలుపెట్టాడండి. ఈ గొప్ప ఉపద్రవంలో పడ్డాక మొక్కుకున్నాడా? లేక ఇంతకు ముందు కాలంలోనే ఏదైనా దేవునికి చెల్లిస్తానని మొక్కుకొని ఎగగొట్టాడా? కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెల్లిస్తానని ప్రమాణం చేస్తున్నాడండి. బహుశా ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనము మనకి జ్ఞాపకం వస్తుంది కదా! 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. సృష్టిలో సమస్తము దేవునికి లోబడుచున్నవి కానీ మానవుడు మాత్రమే దేవునికి లోబడడం లేదండి. సముద్రమును ఆజ్ఞాపించక గొప్ప తుఫాను చెలరేగింది. మరల దానిని గద్దించగా నిమ్మడమైందండి. మత్స్యమును ఆజ్ఞాపించగా నోరు తెరిచి యోనాను మృంగివేసిందండి. కరకర నమిలివేయవలసినది దేవుని ఆజ్ఞకు లోబడి యోనాను భద్రంగా తన కడుపులో దాచుకొని నినేవా ఒడ్డుకు చేర్చి దేవుడు ఆజ్ఞాపించగానే కక్కివేసిందండి. అదే విధముగా అగ్నిని ఆజ్ఞాపించినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాల్చలేదండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. సింహములను ఆజ్ఞాపించినప్పుడు దానియేలును ముట్టలేదండి. దానియేలు 6వ అధ్యాయము. సృష్టిలోని సకల జీవరాశులు భూమి, ఆకాశము అందరి సమస్తమును దేవునికి లోబడి తమకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తుంటే దేవుని సేవకుడైన ప్రవక్త యోన మాత్రం దేవుని ఆజ్ఞకు లోబడడం లేదండి. దేవుడు అప్పగించిన బాధ్యతను విస్మరించి పారిపోచున్నాడు. దేవుని సన్నిధికి దూరంగా పారిపోతున్న ప్రవక్తను పట్టుకు వచ్చి నినేవా పట్టణం దగ్గర మత్స్యము కక్కివేసి దేవునికి విధేయత చూపిందండి. ఇటు రీతిగా 2వ అధ్యాయములో యోనా యొక్క 2 రకములైన ప్రార్థనలు కనిపిస్తూ ఉన్నాయండి. మరి మత్స్యం కూడా మరి దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మరి కక్కివేసినట్లుగా కనిపిస్తుందండి. మత్స్యము ఎంతో విధేయత చూపించింది కానీ యోనా మాత్రము విధేయత చూపించలేనట్లుగా మనకి కనిపిస్తుందండి. మరి రేపటి దినమున 3వ అధ్యాయం కూడా దేవుడు నేర్పించడానికి అందులో ఆత్మీయమైన పాఠాలు నేర్పించడానికి దేవుడు సహాయం దయచేయును గాక. ఆమేన్.